జగన్మాత అత్యద్భుతంగా నీ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూపించి 3 సంవత్సరాలుగా భక్తులందరూ నిన్ను చూడడానికే తహతహలాడుతున్నటువంటి సమయంలో నగర పెద్దలందరూ చాలా అప్రమత్తంగా ఉండి లక్షల మంది భక్తులు నీ యొక్క దర్శనం చేసుకోవాలి అనేటువంటి చక్కటి ఆశతో అన్ని విధాలైనటువంటి సహకారాలు చేసి సహాయాలు చేసి నీ పూజ నిన్న పొద్దున తెల్లవారుజామున 4 గంటలకి చాలా కన్నుల పండుగగా అందరూ భక్తులు ఆనందపడేటువంటి రూపంలో నీ యొక్క దర్శనమిచ్చావు. అట్లాగే ఇంతసేపటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆటంకం జరగకుండా అందరినీ ఆశీర్వదిస్తూ నీ గుడిలో చేర్చుకుంటున్నావు తల్లి. ఇంత చక్కగా జరిగినటువంటి పూజకి నీ యొక్క సంతృప్తి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందు మీరు నాకు అడ్డు తొలగండి రా బాలక్. నా రూపానికి మీరు అడ్డు తొలగండి. మీరు పూజలు చేస్తున్నారంటున్నారు కానీ మొక్కుబడిగా చేస్తున్నారు కదరా మీరు. మీ సంతోషానికే కానీ నాకు కాదు. నా బాల బచ్చలందరూ మీ సంతోషానికి చేస్తురని నేను కూడా అందుకుంటున్నానే కానీ నా సంతోషానికి కాదు కదా. అడ్డు తలగండిరా. అమ్మా తెలియజేసల్లి. మీరు కోరినట్టున సంతోషంగా ఆనందంగా పూజలు అందిస్తున్నారంటున్నారు కానీ ఇది వరకు కాకంట ఏటేటికి మీరు దయాల మీద చెయ్యి పెట్టుకోండి. చెప్పండి రా నాకు ఎంత సంతోషంగా చేస్తున్నారో మీరు. నాకు పూజలు అందుతున్నాయా లేదా, మీరు చేస్తున్నారా లేదా నాకు చెప్పండి. మీరు అమ్మా నువ్వు తెలివి తల్లి, నువ్వు సెలవిచ్చిన దానికి తగ్గట్టుగా చేస్తావు. ప్రతి ఏడు నా నోటితోటి చెప్పియాలనుకుంటున్నారే కానీ మీరు మాత్రం మారరే. నా ఆలయంలోని పూజలు సరిగ్గా జరపట్లేదు. ఎందుకు? నేను నా కడుపున దాచుకుంటున్నానే కానీ నా నోటి ద్వారా మీరు చెప్పియాలనుకుంటున్నారు కదా. మీరు కాదు తల్లి, నీ కోరిక ఏంటో చెప్పమ్మా, తప్పకుండా చేస్తాను తల్లి. నా గర్భాలయంలోని మీరు శాస్త్రబద్ధంగా మీరు పూజలు జరిపించండి కానీ మొక్కుబడిగా ఏదో చేస్తున్నామో అని కాదు. పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించండి రా తల్లి. తప్పకుండా చేస్తాను తల్లి. ఇంకా చెప్పు తల్లి, ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేది తెలియజేయ తల్లి. మీ హృదయాలలోని దూరి నేను పలుకులిప్పినా కానీ ప్రతి ఏడు నాకు ఆటంకమే చేస్తున్నారు కానీ నా బిడ్డలే కదా అని నేను సరే పెట్టుకుంటున్నాను బాలక. తప్పకుండా తల్లి. నేను నిలిచినప్పటి నుంచి నన్ను ఎన్ని రూపాయలు మారుస్తారా బాలక? నన్ను మీకు నచ్చినట్టు మారుస్తూనే ఉంటారా? లేదు తల్లి, నీకు స్థిరమైనటువంటి రూపాన్ని కలిగించడానికి నగర పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు తల్లి. ఇంకా నుంచి మార్చేటువంటి ప్రసక్తి లేదు. దానికి కూడా నువ్వు సెలవిస్తే చాలా బాగుంటుంది తల్లి. మీది కాదురా బాలక. నేను మీ హృదయాలలో దూరి మీకు పలుకులు ఇప్పిస్తున్నాను. మీరు మాత్రం పెడదవ్వ పెట్టకండి. మీరు నా రూపాన్ని నేను ఏటికేటు కాదు, సంవత్సరాలకు గాని కాదు, స్థిరంగా నేను నిలవాలనుకుంటున్నాను. నా భక్తులందరి నేను సంతోషంగా కొలువు తీరాలనుకుంటున్నాను. పూజలు అందుకోవాలనుకుంటున్నాను. నేను ఘనంగా అందుకోవాలనుకుంటున్నాను. కానీ మీరు మట్టుకు నా రూపాన్ని మట్టుకు స్థిరంగా నిలపండి. నాకు వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా
నువ్వు ఆనందపడేటువంటి రూపాన్ని నెలకొల్పి నువ్వు కోరుకున్నటువంటి ఆనందకరమైనటువంటి ఆభరణాలతోటి అత్యంత కట్టుకట్టలతోటి బంగారు చీరలతోటి ఆనందంగా నీకు పూజ చేస్తాను తల్లి. నువ్వేంటిది రా చేసేది? నాకు నేను తెచ్చుకునేదే కదా. అమ్మా, దొంగలు దోసినట్టు కాదురా బాలక, ఇంకా మీరు కాజేస్తున్నారు కదా నాది. అమ్మా, అది కాదు తల్లి. నీకు కట్టడం ఆ గొప్పతనం ఏముంది తల్లి? నీది నీకు కట్టడం గొప్ప కాదు. కాకపోతే దాని రూపాన్ని ఏర్పరిచి భక్తులందరూ చూసుకునే విధంగా చేసేటువంటి శక్తిని నువ్వు ఇస్తున్నావు. ఆ శక్తిని ఇవ్వడమే కాకుండా దానికి కావలసినవన్నీ నువ్వు ఏర్పరుస్తున్నావు. అంతే తప్ప మా గొప్పతనం ఏం తల్లి, అంతా నీ గొప్పతనమే. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తామని వేడుకుంటున్నావు అమ్మా. నిన్ను ప్రార్థన చేస్తున్నాను తల్లి. తెచ్చుకునే భారం నాది బ్రహ్మర. మీరు ముందుండి మీ చేతులారా చేసుకునే భారం నాది. చాలా సంతోషం తల్లి. ఏటికొక్కసారే కాదు, మీరు నా ప్రజలందరూ నన్ను చూసే విధంగా ఘనంగా ఉండేలా చేసుకునే భారం నాది. కానీ గత వర్షాల నుంచి నేను నగర పెద్దలు, ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా నీవే జగన్మాత గని మహాకాళి గని నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని, జనాలందరూ సంతోషంగా ఉండాలని, అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల కండువుగా ఈ యొక్క కార్యక్రమాల్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని వేడుకుంటున్నాం. మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను బాలక. ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ గత ఏడు మీరు నాకు వాగ్దానం ఇచ్చిరు కానీ అది మాత్రం మరిచిపోయారే. ఎందుకు రా బాలక? అమ్మా, ఆశీర్వదించావు, నీకు నేను చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు. గళాన్ని ఎందుకు ఎట్లయితే చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా. మా నగర కొత్తలకి దానికి తగ్గటువంటి గళాన్ని ఖచ్చితంగా ఆ క్రియ జరిగే తీరుతుంది. జరగాలనేటువంటి ఆశీస్సులతోటే నీకు వేడుకోవడం జరుగుతోంది. కాబట్టి దానికి గళాన్ని వారికి ఎల్లవేళలా కలగచేసి వారు నీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలగచేస్తూ నువ్వు అనుకున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు తల్లి. దానికి గళాన్ని ఇస్తూ ఉత్తరోత్తర ఇక్కడికి గానులు రావడం ఆలస్యమైంది. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజ మేము చూస్తున్నటువంటి ఈ సమయంలో అత్యద్భుతంగా జరిగింది. జనాలు ఎక్కడా నిలబడకుండా చక్కగా ఆలయంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. కాబట్టి బలాన్ని ఏ విధంగా ఇస్తావు, ఎక్కడి లోపల నా ఆశలని పరిపూర్ణం చేస్తావు అనేది తెలియజేయటం. కావలసినంత బలాన్ని ఇచ్చినాను కానీ తప్పకుండా ఇస్తాను, కానీ మీ వెంటనే ఉంటా బాలక నేను. కానీ మీరు మాత్రం నాకు అడ్డుకున్నారంటే సరిలేరు బాలక. మీ తోడుండి నేను జరిపించుకునేదాన్ని నేనున్నాను కదా. వర్షాలు మట్టుకు తప్పనిసరిగా వస్తాయి, కానీ కొంచెం ఒడిదుడుకు అవుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి. మీరు మాత్రం భయపడకండి. మీరు చాలా సంతోషం తల్లి. భయపడడం అనేది నువ్వు ఉండగా మాకు జరిగే ఆశీర్వాదమ్మా. నీ ఆశీర్వాదం ఎక్కడూ ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇంకొకటి చాలా సంతోషంగా వర్షాలను ఇస్తా అన్నావు. ఈ సంవత్సరం
జనంలో ఉన్నటువంటి కసికిల్ల బాలాదులని ఉత్తరోత్తర మళ్ళా వచ్చే సంవత్సరం జరిగేటువంటి నీ జాతరకి వీళ్ళందరినీ కాపాడి అందరికీ ఆయురారోగ్యాలని కలుగజేసి అందరినీ చల్లగా చూస్తూ మళ్ళీ వచ్చేటువంటి జాతరకి దీనికి రెట్టింపు విధంగా జాతర జరిగే విధంగా మా నగర పెద్దలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి బలాన్నిచ్చి నీ యొక్క జాతరని చేయించుకో తల్లి. అదే నీ ఆశీర్వాదంలో నేను ఎక్కడికి వెంట ఉంటానని చెప్పావు. చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఉత్తరోత్తర జరిగేటువంటి క్రియలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. తప్పనిసరిగా బాల, నా వద్దకొచ్చిన ప్రజలందరినీ సంతోషంగా ఆనందంగా ఉండలే కాపాడే భారం నాది. ఆరు కాలెక్మలు నాడితే నాముని బండ్లతోటి బేకే భారం నాది. ఎటువంటి లోపం లేకుండా చూసుకునేదాన్ని నేను. కానీ మీరు మాత్రం 5 వారాలు నాకు తప్పనిసరిగా సాకబెట్టండి. నాకు నైవేద్యం కొబ్బరికాయలే తప్ప మరి ఏది లేదురా బాలక. అందులోనే నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నా. మీరు మట్టుకు మీ ఇంటింటి గడప గడపను కాపాడే భారంలో కూడా నాదే. కొన్ని విషయాలు బయటికి తెలియకూడదు కాబట్టి జరగాల్సిన పూజలన్నీ జరగడమే కాక నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి తల్లి. నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనీయకుండా మాకు సహకరించి నీ పూజలో ఏమీ లోపం జరగకుండా నగర పెద్దలు చాలా చక్కగా చేయించారు తల్లి. దాంట్లో సంతోషపడి నువ్వు ఆశీర్వదించు చాలు.